అండ్ రీసెంట్‌గా అయితే చాలామంది వైసీపీ నాయకులైతే కలవరిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే. ఎక్కడికి పోయాడు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదా? రైతులు ఇంత కష్టపడుతున్నారు. రైతులకి మామిడి రైతులు కావచ్చు, లేకుంటే పొగాకు రైతులు కావచ్చు, మిగతా రైతులు చాలా మద్దతు ధరలు లేవు. ఎక్కడికి పోయిండు పవన్ కళ్యాణ్? ఎక్కడ నిద్రపోతున్నాడు? అని అయితే మాట్లాడుతా ఉన్నారు. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి అయితే యాక్చువల్‌గా ఈ ఎలక్షన్‌కి ముందు చాలా కమిట్మెంట్లు అయితే ఇచ్చాడు సినిమాల కోసం అయితే. దానికి డేట్లు కూడా ఆయన కేటాయించలేకపోయారు. రాజకీయంగా మీరు ఆయన ఎలక్షన్‌లో క్యాంపెయిన్ కోసం దానికోసం అయితే కొన్ని సినిమాలు చాలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చినాయి. అది మీరు చూసుకుంటే ఎస్పెషల్లీ 'హరహర వీరమల్లు' అయితే చాలా రోజుల నుంచి ఆగిపోయింది సినిమా అయితే. కొన్ని సంవత్సరాలు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అదర్ చూసుకుంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' కావచ్చు, లేకుంటే 'ఓజీ' కావచ్చు, అవి కూడా సైన్ చేశాడు ఆయన. ఇప్పుడైతే ఇమ్మీడియేట్‌గా ఆయన అయితే 'హరహర వీరమల్లు' కంప్లీట్ చేశాడు. ఈ నెల 24 తారీఖు అయితే రాబోతుంది. ఆ తర్వాత 'ఓజీ' కూడా షూటింగ్ ఉంది. దానికి కూడా ఒక 20 డేస్, 30 డేస్ టైం అయితే కేటాయించారు ఆయన. ఆ 'ఓజీకి' రీసెంట్‌గా చూస్తే ఎక్కువ 'ఓజీ' లుక్‌లే మనకి కనిపిస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడన్నా వచ్చి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతున్నాడు ఆయన. మీరు చూసుకుంటే 'ఓజీ' లుక్‌లోనే ఎక్కువ కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి సినిమాలు అయితే కంప్లీట్ చేస్తున్నారు. నాకు తెలిసి 'ఓజీ' కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే మనకైతే ఇంకా రాజకీయాల్లో కనిపించేటట్టు కనిపిస్తున్నాడు. ఇంకా జనాల్లోకి కూడా వస్తాడు అనిపిస్తుంది. వైసీపీ నాయకులేమో దీన్ని చాలా ట్రోల్ అయితే చేస్తున్నారు. గెలిచేదాకా ఒక మాట అన్నాడు. గెలిచినాక చూస్తే రైతులను పట్టించుకోవట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు. అసలు సూపర్ 6 గురించే మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతా ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అయితే సినిమా షూటింగ్‌లో అయితే బిజీగా ఉన్నాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే కావాలనే వైసీపీ వాళ్ళైతే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే. దీనిలో ఇంక అంతకుమించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ అయితే ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకొని ఉంటాడు కాబట్టి ఓవరాల్‌గా అయితే మీరు చూసుకుంటే ఆ సినిమాలు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంది కాబట్టి 'ఓజీ' అయితే కంప్లీట్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా సైన్ చేశాడు కదా! అది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఫస్ట్ 'హరహర వీరమల్లు' కంప్లీట్ అయిపోయింది. 'ఓజీ' అయితే కంప్లీట్ చేసి ఇంకా రాజకీయాల్లో రెగ్యులర్‌గా ప్రెస్ మీట్లు గానీ, లేకుంటే జనాల్లోకి వెళ్ళడం గానీ జరుగుతుంది. చూద్దాం మరి మలిసి జస్ట్ ఒక 10, 20 డేస్‌లో ఆయనైతే షూటింగ్‌లు కంప్లీట్ చేస్తాడనుకుంటున్నాను క్లియర్‌గా. చేసి ఇంక ప్రజల్లోకి వస్తాడనిపిస్తుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే వైసీపీ ట్రోళ్ళకి మరి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తెలిసిందే కదా! మామిడి రైతుల గురించి నిన్న చిత్తూరుకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అలానే పొగాకు రైతుల గురించి పొదిలికి రావడం చూసాం. మిర్చి గురించి రావడం చూసాం. ఇలా అయితే ఆయన పోరాటాలు చేస్తున్నాడు. దానికి సమాధానం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే మిగతా వాళ్ళు చేయట్లేదు గానీ జస్ట్ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. కానీ కరెక్ట్ సమాధానం చెప్పాలంటే సబ్జెక్టు కొంచెం మాట్లాడే ఫ్లూయెంట్‌గా మాట్లాడే వ్యక్తి అయితే లేరు ప్రస్తుతానికి. లోకేష్ గారు తన పని తాను చేసుకొని సైలెంట్‌గా ఉంటున్నారు. అడపాదడపా చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ పెద్దగా మాట్లాడలేదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ బయటకొస్తే చాలా కౌంటర్లు అయితే ఉంటాయి. ఇంగా చాలా రసవత్తంగా ఉంటది రాజకీయం కూడా. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట కూడా తోటలాగా ఉంటది కదా! చూద్దాం మరి ఏం జరిగిద్దో.